హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సందీప్ క్రియేటర్స్. ఈరోజు అంటే ఎంతోమంది, అందరూ అని చెప్పను కానీ చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకే ఒకే కర్రీ అందరికీ నచ్చదు, రకరకాలుగా ఉంటుంది. ఒకరికి ఒక కర్రీ నచ్చిందంటే ఒకరికి ఒక కర్రీ నచ్చుతుంది, ఒకరికి ఒకటి ఇష్టం అంటే ఇంకొకరికి ఇంకొక టిఫిన్ ఇష్టం. అలాగే కలర్స్, నాకు ఒక కలర్ నచ్చిందంటే ఇంట్లో ఇంకొకరికి ఇంకొక కలర్ నచ్చుతుంది. అంటే అందరికీ అన్నీ ఒకటే నచ్చాలని ఏమీ లేదు. రకరకాలుగా ఎలాగైతే ఒక ఫ్యామిలీలో ఉండి రకరకాలుగా ఒక ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ఏదైనా ఒక డ్రెస్సింగ్ ఇది కావచ్చు, ఇలా రకరకాలుగా ఎవరిష్టాలు వాళ్ళకి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. ఎలా అయితే ఉంటాయో మనకి ఇప్పుడు ఒక అద్భుతమైన అంటే ఒక మీడియాకి సంబంధించిన చాలా వరకు లైవ్ ప్రోగ్రామ్స్ మనకి ఉన్నాయి కదా. ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఒక సీరియల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి వాటిల్లో కూడా చాలామందికి బిగ్ బాస్ అంటే విపరీతమైన ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, అలాగని దాన్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎవరికైతే నచ్చలేదో వాళ్ళ గురించి కాకుండా నాలా ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామే కాదండి. బిగ్ బాస్ అనేది నిజంగా ఒక వ్యక్తి, ఒక క్యారెక్టర్, ఒక వ్యక్తిని తనలో ఉన్న క్వాలిటీస్ అన్నిటిని బయట పెట్టడం కావచ్చు, లేదంటే ఎదుటివారి క్వాలిటీస్ నేర్చుకోవడంలో కావచ్చు, ఒక ఓర్పు సహనం కావచ్చు, లేదంటే ఒక ఛాలెంజ్ కావచ్చు, ఒక సాహసం అంటే ఏదైనా చేయగలం అన్న ఒక ధైర్యం కావచ్చు. రకరకాలుగా ఎలాగైతే ఒక కలగలుపు అన్నీ కలిపి మిక్సింగ్, ఒక ఏంటంటామో ఒక మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అనొచ్చు, లేదంటే ఒక సలాడ్ అనొచ్చు, అన్నీ ఆల్ కలర్స్, ఒక రెయిన్బో అనొచ్చు. ఇలా అన్ని కలగలుపు ఉన్న షో ఏదైనా ఉంటే అది బిగ్ బాస్ అండి. ఎందుకంటే ఒక వ్యక్తిని దాదాపు ఒక 18 మెంబర్స్ని తీసుకొని అక్కడ ఒక అదే ఒక ప్రపంచం, ఆ ప్రపంచంలో పెట్టి వాళ్ళ యొక్క ఆట తీరు కానీ, వాళ్ళ యొక్క తెలివితేటలు కానీ, లేదంటే వాళ్ళ యొక్క కలుపుగోలుతనం కానీ, ఒక మాటకి ఏమైనా మనము వెంటనే మనలో ఉన్న కోపాన్ని, అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయండి, ప్రేమ, కోపము, లేదంటే జలస్, ఇలా అన్నీ. అంటే నా తరపు మాట్లాడితే నా వ్యక్తి, లేదంటే నన్ను ఏమైనా అంటే కనుక వాళ్ళని అవాయిడ్ చేయడము, ఇలా ప్రతి ఒక్కరిలో ఉన్న క్వాలిటీస్ని, ఎందుకంటే ఉన్నది వాళ్ళే, అదే ప్రపంచం, వాళ్ళే కలుపుకొని ఉండాలి, వాళ్ళే ఉండాలి. ఇక్కడ ఏంటంటే గ్రూప్స్ అని ఇలా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు బాండింగ్ అని అలా ఏమీ అక్కడ అనిపించినట్టు ఉన్నా కూడా కొన్ని ఏంటంటే రిలేషన్స్ బాగా ఆ బాండింగ్ పెరగడం కానీ, ఎంత వాళ్ళ మీద వాళ్ళు నెగిటివ్గా అంటే వాళ్ళు ఎలిమినేట్ చేసినా కూడా వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి ఏం చేసినా కూడా అక్కడ నచ్చుతుంది. అలాగే చిన్న పొరపాటు తను నచ్చకపోయినా కూడా, తను మంచి చేసినా కూడా అక్కడ ఆ వ్యక్తి మీద అభిప్రాయం ఎప్పుడైతే వచ్చిందో ఆ అభిప్రాయము ఆ వ్యక్తి మంచి చెప్పినా కూడా అక్కడ వాళ్ళకి ఒక నెగిటివ్గానే ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ షో అన్నది ప్రతి ఒక్కరిలో ఉన్న క్వాలిటీస్ అన్నిటిని బయట పెట్టడంతో పాటు అక్కడ ఎలా ఉండాలి ప్రతిదీ నేర్చుకుంటూనే ఉంటుంది. బిగ్ లెసన్ అనమాట. సో నేను బిగ్ బాస్ స్టార్టింగ్ అంటే డే 1 అంటే మనకి ఎపిసోడ్ 1 నుంచి, అంటే బిగ్ బాస్ 1 నుంచి ఇప్పుడు 8 కదా ఇప్పుడు బిగ్ బాస్ 8. సో ఈ 8లో నేను ఒకే ఒకటి మిస్ అయ్యానండి. ఏంటంటే ఆ ఎపిసోడు లైవ్ ఉంది కదా 24/7, అదొక్కటే నేను చూడలేదు. కానీ దాదాపు 7 వరకు చూశాను, 7 మొత్తం చూశాను అనమాట. ఆ లైవ్ ఏదైతే ఉందో 24/7 ఆ టీవీలో ఇచ్చి టెలికాస్ట్ చేసింది, అది ఒక్కటే చూడలేదు. కానీ ఫస్ట్ బిగ్ బాస్ 1 దగ్గర నుంచి
మొన్న వచ్చిన 7 వరకు ఏదైతే అనాలిసిస్ చేసుకొని, ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, ప్రతీదీ కూడా ఈ వ్యక్తి అయితే లాస్ట్‌కి ఈ వ్యక్తే వస్తారు, ఇతనే గెలుస్తారు అని అనాలిసిస్ చేసుకున్న ప్రతి సీజను కూడా వాళ్ళే వచ్చారు. ఒకే ఒక సీజన్‌లో మాత్రం రన్నరు, విన్నర్ అయ్యారు తప్ప ఆల్మోస్ట్ అన్ని సీజన్స్‌లో కల్లా అన్ని సీజన్స్ కూడా ఏదైతే అనుకుంటున్నామో ఈ సీజన్‌లో వీళ్ళు ఇప్పుడు ఈ వీక్‌లో వీళ్ళు ఎలిమినేట్ అవుతారంటే వాళ్ళే ఎలిమినేట్. అంటే అంత చక్కగా అనాలిసిస్ చేసుకొని మాకు అలా అంత బాగా చూడటము, దాన్ని ఇంట్రెస్ట్‌గా ప్రతి ఒక్కరూ ఓహ్! ఈ టైంలో ఇలా ఉంటే ఈ వ్యక్తి ఇలా మారుతాడు. సో, ఈ వ్యక్తి వీళ్ళు ఇలా గ్రూప్‌గా ఉంటే ఇలా డిస్కషన్స్ జరుగుతాయి. అంటే ఇవన్నీ ఎక్కడో స్క్రిప్టు అలా ఏం కాదండి. మనము నలుగురుమి ఇలా ఉన్నా కూడా అలాగే ఉంటాం ప్రతి ఒక్కరిమి కూడా. సో, ఇక్కడ వాళ్ళలో ఉన్న ఇప్పుడు ఒక ఫ్రెండ్‌షిప్ ఉందనుకోండి. ఆ ఫ్రెండ్‌షిప్ అప్పుడు వరకు ఫ్రెండ్‌గా ఉంటారు. ఏదైనా ఒక గేమ్ పెట్టి ఆ గేమ్‌లో తనకు సపోర్ట్ చేయకపోతే అక్కడ ఫ్రెండ్ అలా ఏమవుతాడు? ఎనిమీ, శత్రువు అయిపోతాడు. మళ్ళీ ఇద్దరు శత్రువుల్ని కలిపి ఒకే టీంలో పెట్టి వాళ్ళిద్దరిని కలిపి ఆడేలా పెడతారు. ఎంత నిజంగా ఎవరైతే ఉన్నారో ఆ టీము, వాళ్ళు పెట్టే ఆటలు గానీ, వాళ్ళు పెట్టే ఇవి గానీ ఎంత నిజంగా చాలా బావుంటాయన్నమాట. అప్పటికప్పుడే ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్న వ్యక్తుల్ని ఒకే టీంలో పెడతారు, లీడర్స్ పెడతారు. లేదంటే వాళ్ళిద్దరినే ఆపోజిట్ పెడతారు. అది ఏమంటామని అవి రేటింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రోగ్రామ్ ఆ సీజన్ హిట్ అవ్వడానికి కావచ్చు, ఏదైనా అవని ఉండాలి. ఇక్కడే మీరందరూ పంచుకోవాలి. ఒక ఫుడ్ దగ్గర కానీ, లేదంటే ఒక పడుకునే దగ్గర కానీ, అంటే అందరూ కలిపి కూర్చొని ఒక మాట్లాడుకునే దగ్గర కానీ, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా ఒక షోలో చూపించి అప్పటికప్పుడే వాళ్ళే దెబ్బలాడుకుంటారు. అప్పటికప్పుడే వాళ్ళే కలిసిపోతారు. కొంతమందికి ఏంటంటే ఎవరితో ఉండాలో అర్థం కాదు. ఈ అటు ఇటు ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు. సో, లీడర్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. సో, వీళ్ళతో ఉంటే వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, వీళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, ఏది టెలికాస్ట్ అవుతుందో అది తెలియక స్టార్టింగ్ కొన్ని వీక్స్ కొంచెం నటించినప్పటికీ కూడా రాను అది రియల్ అయిపోతుందనమాట. రియల్‌గా అక్కడ మేము నటిస్తున్నాము అన్నది మర్చిపోయి వాళ్ళు రియల్‌గా వచ్చి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడం జరుగుతూ ఉంటది. సో, నేనైతే అనుకుంటున్నాను బిగ్ బాస్ షో అన్నది ఒక వ్యక్తి యొక్క ఏదైతే ఉందో ఆ వ్యక్తి యొక్క క్వాలిటీస్‌ని అక్కడ తనే ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఏదైతే ఉందో తను ఏం కోల్పోతాడు అంటే ఏదైనా అవ్వచ్చు. అక్కడ కొంతమంది ఫ్యామిలీని మిస్ అవుతున్నామని ఎమోషనల్ ఫీల్ అవ్వచ్చు. లేదంటే అక్కడే బాండింగ్ పెంచుకొని వాళ్ళతోనే ఒక అన్న చెల్లెళ్ళ అఫెక్షన్స్ కానీ, లేదంటే ఇంకా ఆదిరెడ్డి గారు కావచ్చు, మూర్తి గారు కావచ్చు, చాలామంది ఉంటారు. బిగ్ బాస్ షోని అనాలిసిస్ చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, నాకు ఆ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ ఎఫెక్ట్స్ అంతలా రాకపోయినా వాళ్ళు పెట్టి చక్కగా ఈ బిగ్ బాస్ షో 8 సీజన్‌కి ఎవరెవరైతే ఎంట్రీ అవుతున్నారు ఇవన్నీ వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు. అంటే వీళ్ళు రావచ్చు, ఎవరైతే ఉన్నారో మనకి కానీ ఇలా కొన్ని ఆ 3 నెలలకి కూడా కొన్ని బాండింగ్స్ కూడా ఏర్పడి చక్కగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఒక వ్యక్తిని పూర్తిగా ఇది తిను అంటే ఎంత మంచి వ్యక్తి అయినా సరే ఒక దగ్గరికి వెళ్ళేసరికి రెచ్చగొడితే రెచ్చిపోవడం అంటే మన లోపల ఉంది కాబట్టి అక్కడ అగ్రెసివ్ అయిపోయి అలా కోపాలు రావడం అది సహజం. కాబట్టి ఇక్కడ రియాలిటీ అనమాట. రియాలిటీ షో అది ఎవరు కూడా నటించడానికి అవదు. నటిస్తే మహా అయితే ఒక 2-3 వారాలు నటించి ఉండొచ్చు. కానీ అక్కడ నటించడానికి కూడా అవ్వదు. ఎందుకంటే రకరకాల ఛాలెంజెస్ ఇస్తూ ఉంటారు. ఆ రకరకాల ఛాలెంజెస్లో ఇది నాకు వీళ్ళు ఇష్టం, వీళ్ళతో ఇలాగే ఉంటాను అని అనడానికి అవ్వదు. అక్కడ మళ్ళీ చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే ఓటింగ్స్ ఉంటాయి. అలాగే మనకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా తర్వాత ఈ అవతల వ్యక్తికి సపోర్ట్ చేయకపోతే వీళ్ళ దగ్గర షట్ అయిపోతారు.
సో గేమ్ ఎలా ఉంటుందంటే రియల్లీ సూపర్గా ఉంటుంది. నాకైతే బిగ్ బాస్ షో అన్నది చాలా ఇష్టం. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అది చూసినప్పుడల్లా కూడా ఎన్నో వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు నేర్చుకోవడంతో పాటు బయట ఉన్న వాళ్ళు కూడా చూసి చాలామంది అంటారు ఏం నేర్చుకుంటారు అంటారు. అది ఇంట్రెస్ట్ అనమాట. అంటే రోజులో అన్ని రకాలుగా చూడకపోయినా నేను మాత్రం బిగ్ బాస్ షో చూసి కొన్ని కొన్ని మనం అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ టైంలో ఇలా ఈ వ్యక్తి ఇలా అన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆలోచించాలి, తను అలా చేస్తే బాగుంటుంది కదా, తను ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా అనాలిసిస్ చేసుకోవడం వల్ల అదే ప్రపంచం అనుకున్నప్పుడు ఎలా ఉంటాము అని ఒక దీంతో ఆ షో అని అయితే చూడటం జరుగుతుంది. సో దాదాపు బిగ్ బాస్ 1 నుంచి 7 అంటే ఇది 8 కావచ్చు. ఒక్క ఎపిసోడ్ అయితే సీజన్ అయితే నేను మిస్ అయ్యాను. అది టీవీలో వచ్చింది. అది మనకి ఫోన్స్లోని వీటిల్లోని అంటే అది వచ్చింది 24/7 వచ్చింది. అదైతే నేను మిస్ అయ్యాను, కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా చక్కగా చూశాను. సో నేనైతే ఒక బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్. సో ఇంకో